అసలు బంగ్లాదేశ్లో ఏమైతుంది? బంగ్లాదేశ్లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అలాంటిది బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోయి కాదు వాళ్ళ దేశం నుంచి పారిపోయి ఇండియాకి వచ్చిర్రు. ఫస్ట్ యూఎస్ లేదా యూకేకి పారిపోదామంటే వాళ్ళ దేశం వాళ్ళు అలో చేయలే. ఫైనలీ ఇండియాకి, అది కూడా ఢిల్లీకి వచ్చి హై సెక్యూరిటీలో మన ఇండియాలో అయితే బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా గారు అయితే ఉన్నారు. అసలు బంగ్లాదేశ్లో ఈ పంచాయతీ ఎందుకు అవుతుంది? ఇది ఎవరిదన్నా మిస్టేకా లేకపోతే కావాలని చేసిన కుట్రనా? దీని గురించి మాట్లాడదాం. అండ్ ఇది నా సొంత ఒపీనియన్ కాదు, మనీ కంట్రోల్ ఆర్టికల్ వాళ్ళు ఏం చెప్తారో అదే చెప్తున్నా, విను. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జాబ్స్ కోటా. ఈ మొత్తం రచ్చ జాబ్స్ కోటా నుంచి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే 56% ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయి. ఈ 56%లో కూడా నియర్లీ 30% ఆఫ్ మొత్తం గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్స్ 1971లా బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం పోరాడి చూసినావా, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా తరతరాల నుంచి వస్తుంది, వీళ్ళకి మాత్రమే 30% గవర్నమెంట్ జాబ్స్కి కోటా అన్నారు. దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే ప్రతి ఒక్కరికి చాలా ఇరిటేషన్ వచ్చింది. అండ్ యూత్ ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఇరిటేషన్ వచ్చింది. నెంబర్ 2, రీసెంట్లీగా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కొన్ని కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దీనివల్ల పబ్లిక్కి ఎంత శాలరీ అయితే రావాలో ఆ శాలరీ కంటే తక్కువ శాలరీ పడుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని డిడక్షన్స్కి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని చూసి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాకౌట్ అయ్యారు. దాన్ని చూసి ఆబ్వియస్లీ స్టూడెంట్స్ కూడా వాకౌట్ అయ్యారు. అండ్ నాకు తెలిసి 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఫస్ట్ పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు వైలెంట్ అయిందంటే ఆ పీస్ఫుల్ స్ట్రైక్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ చంపబడ్డాడు అండ్ 32 మెంబర్స్ ఘోరంగా ఇంజూర్ అయ్యారు. సో ఏ స్టూడెంట్ అయితే ఫస్ట్ చనిపోయి చూసినావా, సోషల్ మీడియాలో ఆ వీడియో వచ్చేసి బంగ్లాదేశ్ మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. సో ఆ సోషల్ మీడియాని చూసి మిగతా స్టూడెంట్స్ కూడా చాలా రెచ్చిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ అయితే బ్యాన్ చేసిరు కొన్ని రోజుల ముందు వరకు. సో ప్రజెంట్లీ అయితే, అంటే ఈ వీడియో తీసే టైంకి అయితే ఆర్మీ కంట్రోల్లో అయితే బంగ్లాదేశ్ ఉంది. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా దేశం వాళ్ళు, ఇంకా చాలా ప్లేసెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆపోజిషన్ పనిన కుట్ర 15 ఇయర్స్ నుంచి ఈమెనే రూల్లో ఉంది. సో దింపాలి అంటే వేరే ఆప్షన్ తెలియక ఇలాంటి దారుణమైన కుట్రలు ప్లాన్ చేసి ఆమెనైతే దింపేసిరు అని అయితే అన్నారు. అంతెందుకు, పిఎం వెళ్ళిపోయిన తర్వాత పిఎం ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఉన్న మొత్తం సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఫర్నిచర్ కానీ, ఫుడ్ ఐటమ్స్తో సహా ఒక్కటి కూడా ఉంచాలి, మొత్తం వెళ్ళిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే కొత్తగా తీసుకొచ్చిన రిఫార్మ్స్, సెకండ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఉండనే ఉంది. అండ్ ఇది కాకుండా స్టూడెంట్స్ని అటాక్ చేశారు కదా. సో ఇవైతే మెయిన్ రీజన్స్ వల్ల ఇప్పుడైతే ఇన్స్టెబిలిటీ ఉంది అని అయితే న్యూస్ ఆర్టికల్ చెప్తున్నాయి. సోర్స్ వచ్చేసి మనీ కంట్రోల్. అండ్ సెకండ్, ఇప్పుడు ఓన్లీ బంగ్లాదేశ్లోనే అవుతుందా అంటే ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది, ముందు రష్యా యుక్రెయిన్ వార్ అయింది, దాని తర్వాత ఇజ్రాయెల్, హమాస్, పాలెస్టైన్ ఇదైంది, దాని వెనకాల మనది ఇండియా, చైనాది, అండ్ చైనా తైవాన్ది కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ అయినాయి. సో మార్కెట్స్ కూడా చాలా పడ్డాయి. సో మార్కెట్స్ అన్నాక పడతాయి, మంచిగా పడితేనే కదా దానికి మించి పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొకటి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా మంది నన్ను ఇన్బాక్స్ చేస్తారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, ఇంకా స్టాక్ మార్కెట్ పడుతుందా, ఎందుకంటే ఈ రీసెంట్ 1 వీక్ 10 డేస్ నుంచి మార్కెట్స్ చాలా ఫాలో అవుతున్నాయి కదా, మీరేమనుకుంటున్నారు అని అడుగుతారు. సింపుల్గా చెప్తే చూడండి, ఇది ఒక చిన్న కరెక్షన్ అంతే, పెద్ద బుల్ మార్కెట్ ఇంకా ముందు ఉంది. సో ఇప్పుడు పడ్డది కదా, ఇట్లా ఎందుకు పడ్డదో కూడా సింపుల్గా చెప్తా. జపనీస్ మార్కెట్స్ 12% పడ్డాయి, యూరోపియన్ మార్కెట్స్ 4 to 5% పడ్డది, నాస్డాక్ అయితే నియర్లీ 15% పడ్డది, అదే యూఎస్ టెక్ ఇండెక్స్ 15% పడ్డది. అందుకు నిన్నట్లోతో కంపేర్ చేస్తే మన మార్కెట్స్ కూడా ఈజీలీ 8 to 10% అయితే కరెక్ట్ అయింది. సో సడన్గా మార్కెట్స్లో ఇంత పెద్ద డిప్ ఎందుకు వచ్చింది అని మీరు అడిగారనుకో, సింపుల్ ఆన్సర్ వచ్చేసి జపాన్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. అదేంది జపాన్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మొత్తం గ్లోబల్ మార్కెట్ పడడం ఏంది అని ఒక డౌట్ వస్తుంది కదా. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 17 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్లని వాళ్ళు అట్లనే పెట్టారు. ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేరు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేరు, ఫిక్స్డ్ పెట్టారు. సో అందరు ఏం చేశారు, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కదా అని చెప్పి ఇక్కడ లోన్ తీసుకొని బయట యూఎస్, ఇంకా యూకే, లేకపోతే ఇండియన్ మార్కెట్స్లో స్టాక్స్ ఉంటాయి కదా దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ఇక్కడ తీసుకొని అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చి కొంచెం జపనీస్ మార్కెట్లో కట్టుకోవడము, ఇట్లాంటి పనులు చేసారు. సింపుల్ చెప్పాలంటే
తక్కువ ఇంట్రెస్ట్ కదా అని ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ అక్కడ పెట్టిర్రు. ఇప్పుడు సడన్గా ఏమైంది, జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు. అంటే ముందు ఒక 25 బేస్ పాయింట్స్ వచ్చేది, ఇప్పుడు 50 బేస్ పాయింట్స్కి వస్తుంది. సో ఇట్లా ఇంట్రెస్ట్ రేట్లు సడన్గా పెంచడం వల్ల ఏమైపోతుంది, ఎంతైతే ప్రాఫిట్ అనుకుంటున్నారో ఆ ప్రాఫిట్ అనేది తక్కువైపోతుంది కదా. సో అప్పుడు ఏమైంది, యూఎస్లో, యూకేలో, యూరోప్లో, ఇండియాలో ఎవరైతే జపాన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీ పెట్టారో ఇమీడియట్గా వాళ్ళ మనీ మిగతా స్టాక్ మార్కెట్ నుంచి తీయడం స్టార్ట్ చేసారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కరెన్సీ. జపాన్ కరెన్సీ ఎన్ని ఎదుగుతుందో అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 5, 10, 15 ఇయర్స్ నుంచి మంచిగా పెరుగుతూ పోతుంది. పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంది, వాళ్ళ కరెన్సీ వీక్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 years బ్యాక్ $1 = 56 రూపీస్. 56 66 అయింది, 75 అయింది, 80 అయింది, 83 అయింది. దాని అర్థము మనం స్ట్రాంగ్ కాదు, రూపీ వీక్ అవుతున్నట్టు. అట్లా జపాన్ పెరుగుతుంది కదా, దాని అర్థం ఏంది, జపాన్ కరెన్సీ ఎన్ వీక్ అవుతున్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను జపాన్లో మనీ తీసుకున్నా, యూఎస్లో పెట్టినా, ఇప్పుడు మళ్ళీ నాకు డాలర్లో వస్తుంది కదా, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1కి 60 వస్తుంది. ఇప్పుడు పెరుగుతుంది అనుకో నా కరెన్సీ, రేపటి దినం అంటే 1 year తర్వాత $1కి నాకు 70 వస్తుంది. సో సడన్గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు కదా, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేసరికి ఆ జపాన్ ఎన్ని అవుతుందో సడన్గా పడిపోయింది. అప్రాక్సిమేట్లీ ఒక 20-25% పడ్డది. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ మొత్తం ప్యానిక్ అయిపోయింది. సో దానివల్లనే ఈ ఫాలో అయింది. మళ్ళీ నిన్న ఆర్బీఐ మీటింగ్ కూడా వచ్చింది కదా, ఆర్బీఐ మీటింగ్లో కూడా ఇండియా కంప్లీట్ పాజిటివ్ ఉంది. ఇన్ఫ్లేషన్, జీడిపి ప్రొజెక్షన్స్ కూడా 100% మనం అనుకున్నట్టే ఉంది, ఇంకా బెటర్ వస్తాయి అని అయితే పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేసారు. సో మీరు ఎటువంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. మంత్లీ ఎస్ఐపిస్ ఉన్నాయి కదా, మంత్లీ ఎస్ఐపిస్ అస్సలు ఆపకండి. ఇంకా డిప్ వచ్చింది అనుకో, ఇంకా ఎక్కువ మంచి వర్త్ఫుల్ ఉన్న స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోకి అయితే యాడ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కదా, స్టార్టింగ్లో అర్థం కాదు. సో ఈ సెకండ్ టైం చూసినా కూడా అర్థం కాలేదనుకో, ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వే ఆఫ్ స్పీకింగ్ ఎట్లా మార్చుకుంటే ఇంకా క్లియర్ అర్థమవుతుందని నాకు కూడా తెలుస్తుంది.